ఇచ్చారు, అప్పటికి అంతా ఖాళీ అయిపోయింది. సో మా మెయిన్ నా స్నేహితులు మా దాడి రత్నాకర్ అండ్ మా సురేంద్ర, మా ప్రభాకర్ గారు, అలాగే సన్యాసి నాయుడు గారు అండ్ మా పైసా మేషారు, నన్ను చాలా బీపీ మీద వాతలు పెట్టిన మా మేషారు, ఇంకా ఇంకా ఇక్కడ పేరున చాలామంది ఉన్నారు. అలాగే మా నాయుడు గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ కాలనీ వాసులు అందరూ కూడా థ్యాంక్ యూ. అయితే ఇంకా నేను మాట్లాడాల్సింది ఏం లేదు, అందరూ మాట్లాడేశారు. ఒకే ఒక్క విషయం చెప్దాం అనుకుంటాను. నేను ఇక్కడ చదువుకున్న రోజుల్లో దాడి సత్యనారాయణ గారు దర్శకత్వం చేస్తే నేను రత్నాకర్ యాక్ట్ చేసాం. అందులో ఈయన హీరో, నేను విలను. అయితే అప్పుడు తర్వాత ఇది రావు గోపాలరావు కళాక్షేత్రం కట్టాక ఇక్కడ ఎప్పుడైనా యాక్ట్ చేయాలనుకున్నాను, కానీ నేను హైదరాబాద్ వెళ్ళాను, తర్వాత డైరెక్టర్ని అయిపోయాను, ఇంకా అది వేరే లోకం అయిపోయింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ నేను నాటకంలో యాక్ట్ చేయకపోయినా, ఈ స్టేజ్ ఎక్కి నేను నటించకపోయినా, ఈ స్టేజ్ మీద నేను ప్రొడ్యూసర్గా, నాయుడు నేను ప్రొడ్యూసర్గా నేను కథ రాసిన సినిమా రీ రిలీజ్ ఈవెంట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది నాకు స్టేజ్కి ముద్దు పెట్టాలనిపించింది, ఎందుకంటే నా డ్రీమ్ కదా. ఇప్పుడు ఆ డ్రీమ్ స్టేజ్ ఈరోజు ఇలాగా కలిసింది. బట్ తమ్ముళ్ళు అందరూ కలిపి అనకాపల్లి సినిమాకి వెళ్ళండి, ఒక్కరే వెళ్ళకండి, అందరూ కలిసి వెళ్ళండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుద్ది, ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.